ఈరోజు మనకు తెలుస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీఐఎస్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆన్లైన్లో టీఐఎస్ మాడ్యూల్ను కొత్తగా ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇందుకోసం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఉన్నటువంటి పాత టీఐఎస్ డేటా, ఒకప్పుడు మనం స్టూడెంట్ ఇన్ఫో డేటాలో పాత టీఐఎస్లో మన డీటెయిల్స్ అన్నీ, మన ప్రమోషను, అపాయింట్మెంట్ డీటెయిల్స్ అండ్ ట్రాన్స్ఫర్ అన్నీ ఎంట్రీ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు ఈ కొత్త సైట్లోకి రావు. అందరూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు మళ్ళీ ఈ టీఐఎస్ డేటాను మొత్తము మన యొక్క టీచర్స్ ఇన్ఫర్మేషన్ అన్ని మొత్తం ఈ టీఐఎస్ డేటాను కొత్తగా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అది ఎలా అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ కొత్త దాంట్లో బేసిక్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్స్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో కొత్తగా ఈ మాడ్యూల్లో కంపల్సరీగా అన్ని వివరాలు అందరూ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మనం అప్డేట్ చేసి డేటా ప్రకారమే, కొత్త డేటా ప్రకారం ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ జరుగుతుందన్నమాట. అది ఎలా చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, అప్డేట్ ఎలా చేయాలని మొత్తం వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికోసం కొత్తగా మనం టీఐఎస్ మాడ్యూల్ లాగిన్లోకి వెళ్ళాలి. దాని లింక్ ఏందో కింద మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. csc.ap.gov.in అనే ఈ సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా మనం ఈ యొక్క కొత్త టీఐఎస్ మాడ్యూల్లో మన ఇన్ఫర్మేషన్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది మొత్తం వివరంగా చెప్పడం జరుగుతుంది. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు csc.ap.gov.in అని మీకు ఇక్కడ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ సెలెక్ట్ చేసిన ఈ సైట్ని మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మెయిన్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా ఎంట్రీ చేయాలని కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ముందు స్టెప్స్ ఏంటి అని ఒకసారి వినండి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే మనం స్టూడెంట్ అటెండెన్స్, డైలీ మనం ఫేషియల్ అటెండెన్స్ చేసుకుంటాం కదా, దానికైతే ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తాం అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం ఫస్ట్ లాగిన్ కావాలి. ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్లో లాగిన్ అయిన తర్వాత మనకు సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఆ సర్వీస్ అనే ఆప్షన్లోకి వెళ్ళడం అనేది రెండో స్టెప్ అనమాట. ఇంకా థర్డ్ స్టెప్స్లో మొత్తం మన ప్రొఫైల్స్ సంబంధించి అక్కడ 4 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఆ 4 ఆప్షన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. తర్వాత ఫోర్త్ స్టెప్స్లో మనం ఈ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ని, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని, అపాయింట్మెంట్ డీటెయిల్స్ని, ట్రాన్స్ఫర్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేయాలి. అది ఏ విధంగా చేయాలి, ఎలా ఎడిట్ చేయాలనేది మొత్తం వివరంగా చెప్పడం జరుగుతుంది. సో దానికోసం ముందుగా మీ మొబైల్లో మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనం క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత csc.ap.gov.in/ ఇక్కడ మీకు హైలైట్ కలర్లో కనిపిస్తుందా, ఆ లింక్ని మీరు టైప్ చేసి సెట్ చేయాలి. ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ టైప్ చేసిన తర్వాత మనం సెట్స్ ఆప్షన్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. హోమ్ పేజీ. ఇక్కడ హోమ్ పేజీలో మాకు ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కింద కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్, డైలీ మనం అటెండెన్స్ వేసేదానికి మన ట్రెజర్ ఐడి అలాగే మన పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ 2 పాస్వర్డ్లు ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్స్గా ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనేది మనం చేయాలన్నమాట. ఒకసారి మీరు మీ యూజర్ ఐడి, పాస్వర్డ్తో ఒకసారి లాగిన్ అవ్వండి. సో పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పేజ్ కనిపిస్తుంది. ఈ పక్క సైడ్ రైట్ సైడ్ వెల్కమ్ అని మీ పేరు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి మన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ కనిపించలేదని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అలా కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ వెర్టికల్గా ఉన్నటువంటి 3 డాట్స్ ఉన్నాయి కదా, నిలువుగా 3 చుక్కలు, ఆ చుక్కల్ని సెలెక్ట్ చేసుకొని మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు సెట్టింగ్స్లో అసెసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ సైజు 100% ఉంది కాబట్టి ఆప్షన్స్ అనేవి మనకు కనిపించకుండా ఉండడం జరుగుతుంది. దీన్ని మనం 100 నుంచి కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, 60కి అలా మనం పర్సెంటేజ్ తగ్గించుకొని ఒకసారి బ్యాక్ వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆప్షన్ చూడండి. ఇక్కడ హోమ్ అని ఉంది, సర్వీస్ ఉంది, లాగౌట్ ఉంది. ఇక్కడ మనం సెకండ్ స్టెప్లో దేనికి వెళ్ళాలంటే సర్వీసెస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు సర్వీస్ అని కనిపిస్తుందా లేదా, ఈ సర్వీస్ ఆప్షన్ను ఒకసారి క్లిక్ చేసిన వెంటనే
మనకు తర్వాత దాంట్లో ఉన్నటువంటి మిగతా ఆప్షన్స్ అనేవి కూడా కనిపించడం జరుగుతుంది. దీనిలో మనకు చాలా ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఒకటోది అప్లై ఫర్ ఎన్ఓసి, రెండోది సిసి మార్క్స్, అలాగే మూడోది టీఐఎస్ సర్వీసెస్ ఉంది. సో ఈ టీఐఎస్ సర్వీస్ ఎదురుగా మనకు ఇక్కడ ప్లస్ మార్క్ కూడా ఉందన్నమాట. సో ఈ ప్లస్ మార్క్ని ఒకసారి సెలెక్ట్ చేస్తే మీకు మొత్తం 5 కాలమ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇది టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్, టీఐఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, టీఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టీఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, టీఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని. సో ఒకదాన్ని మనం ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ కాబట్టి బేసిక్ డీటెయిల్స్ అనే దాన్ని ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మన ట్రెజరీ ఐడి కనిపిస్తుంది, మీ ఇంటి పేరు, మీ పేరు, అలాగే మీ జెండర్, అలాగే ఇక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఫోటో అప్లోడ్ చేయాలి. అది జేపీజీ కావచ్చు, ఏదైనా 100 KB కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ సైజు ఉంటే ఫోటో అక్కడ అప్లోడ్ కాదు. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మొబైల్ నెంబర్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది. సో అవి కాకుండా ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ మనం కొత్తగా ఎంట్రీ చేయాలన్నమాట. అవి ఆల్రెడీ మన ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని ఆల్రెడీ ఇక్కడ రావడం జరుగుతుంది. మిగిలిన వాటి ఫిలప్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. తర్వాత మీ యొక్క పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, టీచింగ్ టైప్, మనం ఏ టీచింగ్, నాన్ టీచింగా టీచింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టీచింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజిగ్నేషన్ ఏంది అని అడుగుతుంది. సో మనం ఏంటి, క్రాఫ్ట్ టీచరా, సిఆర్పినా, ఇంగ్లీషా, హిందీనా, ఎడ్జిటీనా, మొత్తం ఇక్కడ మనకు చాలా అన్ని హోదాలు అంటే అన్ని డిజిగ్నేషన్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఆ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్ కూడా ఉండడం జరుగుతుంది. సో మన యొక్క కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో సెకండ్ గ్రేడ్ టీచర్లో కన్నడ ఉంది, ఒరియా ఉంది, తమిళ్ ఉంది, తెలుగు ఉంది, ఇట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎలాంటిది అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు యారో మార్క్ సెలెక్ట్ చేస్తే అక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ క్లిక్ కాలేదు. తర్వాత అలాగే నేటివ్ డిస్టిక్, మీ యొక్క సొంత డిస్టిక్ ఏంటి అని అడుగుతుంది. తర్వాత నేటివ్ మీ మండలం అనేది ఏంటి అని కూడా అడుగుతుంది. సో మనం ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేస్తేనే తర్వాత ఆప్షన్స్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. అలాగే నేషనల్ టీచర్ కోడ్. సో మనకు నేషనల్ టీచర్ కోడ్ అనేది కూడా మనకు యూడైస్లో మనకు ఒక కోడ్ కూడా టీచర్కి రావడం జరుగుతుంది. ఆ ఐడిని అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మ్యారేజ్ అయిందా లేదా అనే ఆప్షన్స్ కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రిలీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే CFMS ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. డిజేబిలిటీ ఏమన్నా ఉంటే అవి ఎస్ ఆర్ నో పెట్టాలి. ఉంటే ఏంటి అనేది కూడా అక్కడ మనకు ఆటోమేటిక్ ఎస్ అని ఒకరు సెలెక్ట్ చేస్తే ఏంటి అనేది కూడా అక్కడ రావడం జరుగుతుంది అన్నమాట, ఎంత పర్సెంటేజ్ ఏందని. సో నో అనేది సెలెక్ట్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు, అంటే లేని వాళ్ళు అనమాట. సో అలాగే మదర్ టంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సఫరింగ్ విత్, సో మనం ఏదంతో సఫర్ అవుతున్నామా, బోన్ క్యాన్సర్ కావచ్చు, అలాగే డయాలసిస్ కావచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, న్యూరో సర్జరీ కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, ఇలా ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదని కూడా అడగడం జరుగుతుంది. దాన్ని కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ అడ్రస్ కమ్యూనికేషన్స్కి ఆల్రెడీ మనకు ఇక్కడ మండలము, మన స్కూల్ పేరు ఆల్రెడీ రావడం జరుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ కూడా సేమా కాదని అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేస్తే మొత్తం మన ఫస్ట్ వచ్చేది అనమాట మన జాబ్ చేసే అడ్రస్ అనమాట. తర్వాత అక్కడ అదే మన పర్మనెంట్ అడ్రస్ అని అనుకున్నప్పుడు ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఏ ఆప్షన్స్ రావు. లేదు నో అని సెలెక్ట్ చేసుకుంటే అడ్రస్ ఏంటి అనేది కూడా ఎంట్రీ చేయమని అడుగుతుంది. తర్వాత మనకు స్పౌజ్ డీటెయిల్స్ అనేటి మనం డిఫెన్స్ సర్వీస్లో ఆమె స్పౌజ్ అనే వాళ్ళు పనిచేస్తున్నారు లేదని అడుగుతుంది. అట్లా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డిఫెన్స్ సర్వీసులు ఏ దాంట్లో పనిచేస్తున్నారు అని అడుగుతుంది. సో అలా కాకుండా నో అని సెలెక్ట్ చేస్తే ఏం అడగదనమాట. అలాగే హెల్త్ కార్డ్ డీటెయిల్స్ అనమాట. సో హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎంట్రీ చేస్తే మనకు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్పౌజ్ డీటెయిల్స్ అనేవి బాగా చూడండి. ఈజ్ యువర్ స్పౌజ్ ఈజ్ ఏ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్, మీ స్పౌజు డిఫెన్స్లో సర్వీస్లో పనిచేస్తున్నట్లయితేనే ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవాలి. క్యాజువల్గా అయితే లేదు, వాళ్ళకి వేరే చోట ఆప్షన్ రావచ్చు మేబీ. సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే అది కాదనమాట. సో ఇక్కడ ఇలా చేసి అన్నీ ఇక్కడ చివరిలో సేవ్ చేస్తే అది మనకు బేసిక్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయినమాట. తర్వాత 2 ఆప్షన్లకి ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకున్న తర్వాత టీఏఎస్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఉంది, దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనమాట. హ్యావ్ యూ పాస్డ్ ఎస్ఎస్సి నువ్వు పాస్ అయినవా లేదని అడుగుతుంది. పాస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నో సెలెక్ట్ చేస్తే స్టడీ డీటెయిల్స్ ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. అందరికీ ఎస్ఎస్సి ఉంటుంది కాబట్టి ఎస్ సెలెక్ట్ చేస్తే ఏ బోర్డులో మనం మీరు పాస్ అయ్యారు, సో మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులర్గా, ప్రైవేటా, ఓపెనా, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి,
అలాగే ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారన్నమాట, పాస్ అయిన మంత్ ఏంటి, అలాగే ఇయర్ ఏంటి, ఏ ఇయర్లో మీరు 10th అనేది పాస్ అయ్యారు, అలాగే మార్క్స్ ఇంక్లూడ్ లాంగ్వేజ్ అన్నిటి కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీ మీడియం ఏంటి ఏది ఎస్ఎస్సిలో, అలాగే సర్టిఫికేట్ నెంబర్ 1, సో సర్టిఫికేట్ నెంబరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అనేది మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అలాగే హాల్ టికెట్ నెంబర్ అని కూడా ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది అనమాట. అవి ఫస్ట్ 10th అనమాట. అలాగే ఇంటర్ కూడా పాస్ అయితే ఇంటర్ కూడా సెలెక్ట్ చేసి ఇంటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా సేమ్ అలానే మొత్తం మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత యూ పాస్ డిగ్రీ అండ్ ఈక్వలెంట్, డిగ్రీ ఒకవేళ మీరు పాస్ అయ్యారు, డిగ్రీ ఈక్వల్గా ఉన్నటువంటి కోర్స్ మీరు కంప్లీట్ చేసింటే ఎస్ఎన్ సెలెక్ట్ చేసినాం అనుకోండి, దానికి సంబంధించి మొత్తం ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ యాడ్ అనే ఆప్షన్లో మొత్తం డిగ్రీ ఏంటి, డిగ్రీలో ఏ గ్రూపు, అలాగే మోడ్ ఆఫ్ స్టడీ ఏ విధంగా మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, మీడియం ఏంటి, అలాగే దాంట్లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఆప్షనల్ సబ్జెక్ట్ 1, 2, 3 ఏంటి అనేది మొత్తం ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ, ఏ స్టేటు, ఏ బోర్డు లేదా ఏ యూనివర్సిటీ, మార్క్స్ ఎన్ని, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, హాల్ టికెట్ ఎన్ని మొత్తం ఇక్కడ మనకు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో డిగ్రీలో మనం ఓన్లీ డిగ్రీ కాకుండా కొందరు ఎక్స్ట్రా ఏదైనా కోర్స్ చేసి ఉంటే, అంటే డిగ్రీకి ఈక్వల్ అయినటువంటి కోర్స్ ఏదైనా ఎక్స్ట్రా చేసి ఉంటే మళ్ళీ ఇంకొక యాడ్ సెలెక్ట్ చేస్తే అట్లా మనకి ఎన్ని యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ యాడ్ అయిన వాటిలో ఆ డీటెయిల్స్ అన్నీ మనం యాడ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే అక్కడ రిమూవ్ చేస్తే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సో ఎవరైనా పీజీ చేసింటే ఆ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినట్టు చేసుకుంటూ పోవాలి. అలాగా నెక్స్ట్ అలానే యూ పాస్డ్ బీఈడి కానీ, బీపీఈడి కానీ, స్పెషల్ టీటీసీ కానీ, స్పెషల్ డిఈడి కానీ, స్పెషల్ బీఈడి ఏమైనా మీరు చేసి ఉంటే ఎస్ఎన్ సెలెక్ట్ చేస్తే దాన్ని కూడా ఇలా మనకు యాడ్ చేసుకోవడం, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఏమన్నా ఎంఈడి కానీ, స్పెషల్ ఎంఈడి చేసినా కానీ అట్లా ఏమున్నా అవన్నీ మనము ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం సేవ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే నో అనమాట. అలాగే యూ పాస్డ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్, మీరు అదర్గా ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్ మీరు చేసి ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తే మనకు దానికి సంబంధించి మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి సేవ్ కావడం జరుగుతుంది. తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేవి, సో ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ఫస్ట్ మనం ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి స్కూల్ డీటెయిల్స్ అన్నీ అక్కడ కనిపించడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆడడం జరుగుతుంది. మన ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఎక్కడ, ఎప్పుడు, దేని ద్వారా సెలెక్ట్ అయ్యారు, ఏ ఇయర్లో సెలెక్ట్ అయ్యారు, అంటే ఏ డిఎస్ అంటాం కదా అట్లా దేంట్లో మనం సెలెక్ట్ అయ్యారు, అలాగే రోస్టర్ పాయింట్ ఎంత అనేది కూడా మనకు అక్కడ, అంటే రోస్టర్ పాయింట్ అంటే మనం కేటగిరీ ఏ కేటగిరీలో మనం సెలెక్ట్ అయ్యాము అనేది, అలాగే అపాయింట్మెంట్ డేట్ అనేది ఆల్రెడీ మనకు రావడం జరిగింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ అలాగే మనం రెగ్యులరా పోస్ట్ కాదా, టీచింగ్ టైప్ ఏంటి, టీచింగ్ నాన్ టీచింగ్ అని కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇలా డీటెయిల్స్ అన్ని మనం ఎంట్రీ చేస్తూ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అలాగే డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్, మనం ఎప్పుడు రెగ్యులరైజేషన్ అయినా కూడా అక్కడ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఏ పోస్ట్లో మీకు అపాయింట్మెంట్ ఫస్ట్ రావడం జరిగింది, అదే డిస్టిక్ ఏంటి, ఏ డిస్టిక్లో చేశారన్నమాట, మండలు, విలేజ్. నెక్స్ట్ అలాగే ఇలా డీటెయిల్స్ అన్నీ మనకు ఏ మేనేజ్మెంట్లో, అథారిటీ ఎవరు, అంటే దేని ద్వారా మనం అపాయింట్మెంట్ అయ్యామంటే డిఎస్సి ద్వారా అనమాట. సో ఇలా ఈ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. హ్యావ్ యూ పాస్డ్ ఎనీ డిపార్ట్మెంట్ టెస్ట్, సో డిపార్ట్మెంట్ టెస్ట్లో మీరు పాస్ అయ్యారా లేదని అడుగుతుంది. ఒకవేళ పాస్ అయిన వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద టెస్ట్, ఆ నేమ్ ఆఫ్ ద టెస్ట్ ఏంది అనేది కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి గెజిట్ నెంబర్ ఎంత, ఏ ఇయర్ పాస్ అయ్యారు, పాస్ అయిన మంత్ ఎట్లా అనేది కూడా రాయాల్సి వస్తుంది. అలాగే హ్యావ్ యూ పాస్ టెట్లే సీటెట్, మీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయి ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా అక్కడ మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రమోషన్ డీటెయిల్స్, సో మనం ఎప్పుడైనా మన ప్రమోషన్ తీసుకొని ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రమోషన్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రమోషన్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ తీసుకున్నారు, డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ కేటగిరీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్ ద ప్రజెంట్ కేటగిరీ ప్రజెంట్ మీరు ప్రమోషన్ ఉన్న కేటగిరీలో ఎప్పుడు రెగ్యులైజేషన్ చేశారు, లేదా హ్యావ్ యూ టేకన్ రివర్షన్, మీరు ఒకవేళ ప్రమోషన్ రివర్స్ తీసుకున్నారా, తీసుకుంటే ఎస్, తీసుకోకపోతే నో. ఒకవేళ తీసుకుని ఎస్ అని మనం సెలెక్ట్ చేస్తే ద రీజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు ఆడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము మన అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే మనకు ఎంప్లాయీ యొక్క ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. సో మనం ట్రాన్స్ఫర్స్ అయ్యింటే మన ట్రాన్స్ఫర్స్ అన్నింటినీ, మన యొక్క సర్వీస్లో ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయ్యింటే ఆ ట్రాన్స్ఫర్స్ అన్నింటినీ మనము
ఓకే చేసుకొని మనం 16 ట్రాన్స్ఫర్లో వచ్చింటే ఆ డీటెయిల్స్ని మనము ఎస్ఎన్ సెలెక్ట్ చేసి ఫిలప్ చేయాలి. 16 జీవోలో మనం రాకపోతే ఏం చేయాలి, నో సెలెక్ట్ చేసుకొని దాన్ని తగలకుండా జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో మనము నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, డేట్ ఫ్రమ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రజెంట్. సో ఇక్కడ మొత్తం ఎన్ని ట్రాన్స్ఫర్స్ మనం తీసుకున్నాం జాయిన్ అయినప్పటి నుంచి. ఒకవేళ 3 అనుకోండి, 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం గో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ మొత్తం 3 కాలమ్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ 3 కాలమ్స్లో ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఫస్ట్ ఎక్కడ ఏ జిల్లా, అడ్రస్ ఏంటి, ఆ మండల్ ఏంటి, అట్లా మండల్ సెలెక్ట్ చేసుకొని స్కూల్ ఏంటి, అలాగే ఆ స్కూల్ నేము, టీచింగ్ టైప్ ఏంటి, టీచింగా నాన్ టీచింగా, అలా కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఏ కేటగిరీలో మీరు పోస్ట్ అనేది మీరు జాయిన్ కావడం జరిగింది, ఆ మీడియం ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, వర్కింగ్ ఫ్రమ్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పనిచేశారు. తర్వాత సెకండ్ ట్రాన్స్ఫర్లో సేమ్ అలానే అట్లా మొత్తం మనం ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయితే మనం అప్లికేబుల్ అయ్యి ఉంటాయో అన్ని ట్రాన్స్ఫర్స్ అక్కడ ఎంట్రీ చేసి గో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అన్ని ఆప్షన్స్ మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకు తర్వాత వచ్చేది ఏంటంటే ఎంప్లాయ్ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్. సో ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఎన్సీసీ టీచర్ అవునా కాదా, మరి స్కౌట్ లేదా గౌట్ టీచరా మీరు, స్కౌట్ కాదు గైడ్ ఏమన్నా మీరు చేసి ఉంటే అది ఎస్ ఆర్ నో అవుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఏం లేదు. అలాగే స్టేట్ అవార్డు ఏమైనా వచ్చిందా, నేషనల్ అవార్డు ఏమైనా వచ్చిందా, జనరల్స్ పబ్లిష్డ్ నేషనల్ ఇంటర్నేషనల్ మీ పేరు మీద జనరల్స్ ఏమన్నా పబ్లిష్ అయ్యాయా, పార్టిసిపేషన్ ఇన్ ద నేషనలైజ్ అండ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్, టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో మీరు ఏమన్నా భాగం పొందా, ఇప్పుడన్నా మీరు దాంట్లో మీరు జాయిన్ అయ్యారా, పార్టిసిపేట్ చేశారా లేదా, ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్ చేశారా, హ్యాండింగ్ విత్ 10th క్లాస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారా, చేస్తే ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఏంటి అని కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అడిగి సేవ్ అడుగుతుంది. సో ఈ విధంగా మనం మొత్తం దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ని మనము ఎంట్రీ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏమైనా మీకు డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేసి దానికి సంబంధించి విడివిడిగా నేను మీకు వీడియో చేయడం. సో ఈ విధంగా మనము సిఎస్సి సైట్లో మన యొక్క స్టూడెంట్ ఇన్ఫో మన సైట్లో కాకుండా csc.ap.gov అనే ఈ సైట్లో మన యొక్క స్టూడెంట్ అటెండెన్స్ యాప్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి టీఏఎస్ సర్వీసెస్లో బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయొచ్చు. ఇది ఏ విధంగా చేయాలో మీకు వివరంగా చెప్పడం జరిగింది. సో మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దీంట్లో ప్రతి ఒక్క దాని నుంచి విడివిడిగా నేను మళ్ళీ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.